అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. మనమంతా సృష్టికర్తలం. కె జగన్నాథం కర్నూలు. మనమంతా ఈ విశ్వంలో ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ సంపదను సృష్టించడానికి కారకులం మనమే, మరెవ్వరూ కాదు. నీ సంపదను సృష్టించుకోవడానికి నువ్వే కారణమయ్యావు, వేరొకరు కారణం కాదు. కాబట్టి ఈ భూమిపైన ఆదిమ మానవం తర్వాత నిప్పును కనిపెట్టడము, ఇనుమును కనిపెట్టి, ఇనుప యంత్రాలు కనిపెట్టి, అచ్చు యంత్రాలు కనిపెట్టింది మానవుడే. పేపర్ కనిపెట్టింది మానవుడే. పెన్ను కనిపెట్టింది మానవుడే. విమానాలు, రైళ్ళు, బస్సులు కనిపెట్టింది మనిషే. విద్యుత్తును, సమాచార వ్యవస్థను, ఈ టెలిఫోన్ని కనిపెట్టింది మనిషే. ర్యాకెట్లను కనిపెట్టింది మనిషే. కంప్యూటర్ కనిపెట్టింది మనిషే. వాట్సాప్ను కనిపెట్టింది మనిషే. విమానాలు, రైళ్ళు సర్వము కనిపెట్టింది మనిషి. కాబట్టి ఇవన్నీ ఎవరు సృష్టించారు? మనిషి సృష్టించాడు. ఈ మానవులు కోటాను కోట్ల మంది మానవులు ఈ సంపద సృష్టించారు, ఈ జ్ఞానాన్ని సృష్టించారు, ఈ విజ్ఞానాన్ని సృష్టించారు. అంతరిక్షంలోకి ప్రయాణం చేసుకుంటూ పోతున్నారు. కొత్త గ్రహాలని కనిపెడుతున్నారు. కొత్త గ్రహాలని పరిశోధన చేస్తున్నారు. సముద్రం పైన, సముద్రము గర్భం లోపల కూడా ప్రయాణం చేస్తున్నారు. చేసింది ఎవరు? మనిషి. కాబట్టి మానవుడే సర్వ సృష్టికర్త, మరొకరు కాదు. నీవే సృష్టికర్తవు. నీ వాస్తవానికి నీవే కారకునవి. నీవు చిన్నప్పుడు ఇప్పటిదాకా కొంత సంపదను లేదా కొన్ని కష్టాలను, బాధలను, నష్టాలను సృష్టించుకున్నావు అంటే ఆస్తిపాస్తులను, డబ్బులు, ఇంకేమైనా గుడ్డలు ఏమైనా సంపాదించుకున్న దానికి ఎవరు కారకులు? నీవే కారకులు, మరొకరు కాదు. దేవుడు వచ్చి ఇంత రాత్రి అర్ధరాత్రి ఇప్పుడు సృష్టించి మళ్ళీ ఆయన పరిగెత్తి పైకి పోవడం లేదు. ప్రతి విషయానికి, ప్రతి సంఘటనకు అన్నీ కూడా విద్యుత్తు కనిపెట్టింది, అన్నీ కూడా మనిషే, మానవుడే. కాబట్టి నీవే సృష్టికర్తవు. మనం ఏమన్నామంటే ఏ మహానుభావుడు దేవుడు ఇదంతా సృష్టిస్తూ ఉన్నాడు అనేది అంత నథింగ్. నీవే సృష్టికర్తవు. మనం ఏమంటాం? సృష్టికర్తలని దేవుళ్ళు ఉంటాం. కాబట్టి నీవే దేవునివి. నీ దగ్గరే దేవుడు ఉన్నాడు. నీవే సర్వం. నువ్వేదో దేవాలయం లేకపోయి, కాళహస్తికో, తిరుపతికో, కాశీకి పోయి గర్భగుడి లేకపోయి దేవుని పట్టుకొని రావాలి అంటే ఆ గర్భగుడిలో దేవుడు దాచిపెట్టుకునే విషయం కాదు అది. ఆయన దాచిపెట్టుకోడు ఎక్కడో. కాబట్టి అనవసరంగా నేను పోవద్దని, మొక్కకూడదని కాదు చెప్పేది. మీ విశ్వాసాలు ఉండొచ్చు, కానీ ఈ సృష్టికర్త కూడా కారణం నీవే. కాబట్టి నీవు ఒక సృష్టికర్తవు. ఈ భూమి ఉన్నటువంటి సర్వ మానవులు ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఎంతో కొంత సృష్టికర్తలు. మనం సృష్టికర్తలను ఏమంటాం? దేవుడు ఉంటాడు. కాబట్టి ఈ కోటాను కోట్ల మంది సృష్టికర్తలంతా ఎవరు? దేవుళ్ళు. ఈ సృష్టికర్తలే దేవుళ్ళు, ఈ మనుషులే దేవుళ్ళు, ఈ మానవులే దేవుళ్ళు. కాబట్టి మానవుడే మాధవుడు అంటాం, మహనీయుడు అంటాం. కాబట్టి ఈ భూమిపైన సర్వ సృష్టికి కారకులు మానవుడే. కాబట్టి నీవు ఏం కావాలో, నీకేం కావాలో నీ సృష్టికర్తను అడుగు. నాకు ఇది కావాలి అని నీ సృష్టికర్త ఆటోమేటిక్ ఇస్తాడు. నీ కోపం ఉంటే కోపం తగ్గాలా అని నీ సృష్టికర్త చెప్పుకో, తగ్గిస్తాడు. నీకు ఆనందం కావాలని నీ సృష్టికర్త చెప్పుకో, చేస్తాడు. ఇప్పుడు ఇంత చేసిన సృష్టికర్త చేయడా? తప్పకుండా చేస్తాడు. కాబట్టి ఇవంతా మానుకొని మనం గుళ్ళు గోపురాలు పోయి డబ్బులు ఇచ్చి, ముడుపులు ఇచ్చి, వాళ్ళ దగ్గర బేరసారాలాడి దేవుని దగ్గర బిజినెస్ వ్యాపారం మొదలు పెడతాం. దేవుని ఒక వ్యాపారకర్తగా, బిజినెస్ మ్యాన్గా మనం చూస్తాం. స్వామి, నీ హుండీలో తీస్తున్నాను స్వామి, నాకింత రెట్టింపు ఇవ్వాలి, 3 ఇంతలు, 5 ఇంతలు, 10 ఇంతలు ఇవ్వాలని మొదలు పెడుతున్నాం. నీ వ్యాపారం చేసి ఆయన్ను కూడా, గుడిలో ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి కూడా వ్యాపార రంగంలోకి లాగుతున్నావు. అనవసరం అది. నీ వ్యాపారకర్తవు కాకూడదు. నీ గర్భగుడిలో ఉన్న దేవుని కూడా వ్యాపారకర్తగా, మార్వాడి సేట్ లాగా, బిజినెస్ మ్యాన్ లాగా
నువ్వు చేస్తున్నావు, చేయవద్దు, అవసరం లేదు. అది నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తావు, నీ సంపద నువ్వే సృష్టించుకున్నావు. కాబట్టి నీకు సంపద రాకుంటే దానికి ఎవరు కారకులు కాదు. నువ్వేది సృష్టించుకోలేకపోతే దానికి ఎవరు కారకులు కాదు, నీవే కారణం. ఒకవేళ నీవు సంపద సృష్టించుకొని ఉంటే దానికి కూడా కారణం నీవే, మరొకరికి కాదు. మరొక మీద నిందలు వేయాల్సిన పని లేదు. నీ కష్టపడి ఈరోజు బాగా పనిచేసావు, 1000 రూపాయలు సంపాదించావు, దానికి ఎవరు కారకులు? కష్టపడ్డావు, 1000 రూపాయలు కూలో జీతనమో వేతనమో ఏదో వచ్చింది, దానికి కారకులు ఎవరు? నీవు కాదా? ఆ 1000 రూపాయల డబ్బును ఎవరు సృష్టించారు? నీవే కదా. అట్లనే సర్వ సంపదలకు సృష్టికర్త మానవుడే అనేది మనం గమనించుకోవాలా. ఈ అవగాహన ఎప్పుడు వస్తుందంటే నువ్వు ధ్యానం చేసేటప్పుడు వస్తుంది ఈ జ్ఞానం. ఇది ఒక జ్ఞానంలో ఒక అంశం, చిన్న అంశం. నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే అవును కదా నేనే కదా అనే భావన సహజంగానే నీకు ఒక సమాచార లోకం నుండి నీ మనసులోకి అది ఎంటర్ అవుతుంది, పొడుచుకుంటూ వస్తుంది నీకు. అది నువ్వు పిలవాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా ఈ సంపద నేనే సృష్టించుకున్ననేటువంటి విషయం సమాచార లోకాల నుంచి నీ మనసులోకి ఎంటర్ అయ్యి, నీ దేహంలోకి ఎంటర్ అయ్యి, నీ మెదడులోకి ఎంటర్ అయ్యి నీకు జ్ఞాన రూపంలో నీలో